హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చి చికెన్ కర్రీ ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని దాంట్లో అల్లం తెల్లుల్లి వేసుకొని దాన్ని చక్కగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత పొయ్యిని వెలిగించి ఒక తపాలను పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకుని వేసుకొని బాగా వేపుకోవాలి. తాలింపు బాగా వేగాక ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇది వేగుతున్నటప్పుడే పసుపు, రుచికి సరిపడే కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. ఇది ఎర్రగా అవ్వాలన్నమాట. చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కడిగిన చికెన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. వేసుకొని ముక్కలకి బాగా పట్టే విధంగా చికెన్ని కలుపుకోవాలి. ఇలా వచ్చేటప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా ఉడుకుతుంది అనే ముందు, అంటే మనం దించే 10 మినిట్స్ ముందు సరిపడే ఉప్పుని వేసుకోవాలి. ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు అన్నం, వేడి వేడి అన్నం, చికెన్ కర్రీ, నిమ్మకాయ వేసుకొని తింటే ఓ సూపర్!